ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈ ఉదయాన్న ప్రభు అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మీ జీవితంలో ఏది చేయడానికి ముందుకు వెళ్తున్నా తలుపులు మూయబడుతూ ఉన్నాయా? మీ వ్యాపారముల విషయమై తలుపులు మూయబడి ఉన్నాయి. మీ వివాహముల విషయమై, మీ పిల్లల యొక్క వివాహములు, ఉద్యోగముల విషయమై తలుపులు మూయబడి ఉన్నాయి. మీ ప్రమోషన్స్ విషయమై, ట్రాన్స్ఫర్స్ విషయమై తలుపులు మూయబడి ఉన్నాయి. ప్రతి కోణంలో కూడా ద్వారములు మూయబడిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీ ముందు మూయబడిన ప్రతి తలుపును నేను తెరవబోతున్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. హల్లెలూయా. ఇక మీ ముందు తలుపులు మూయబడకుండా ప్రతి మూయబడిన తలుపును ప్రభువు తెరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీ పరిచర్య విషయమై, ఆర్థికపరమైన ఆశీర్వాదముల విషయమై, మీ పిల్లల వివాహములు, వారి ఉద్యోగముల విషయమై, మీ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయమై దేవుడు నూతనమైనటువంటి తలుపులను తెరుస్తున్నాడు. ఆయన తలుపులు తెరవగా ఏ వ్యక్తులు, ఏ మానవులు కూడా వాటిని మూయలేరు. ఎవరు కూడా వాటిని అడ్డగించలేరు. రిసీవ్ దిస్ వర్డ్. ఈ ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాన్ని పొందుకొనండి. నేను మీ కొరకు బలంగా ప్రార్థించబోతున్నాను. మీ జీవితంలో మూయబడి ఉన్న ప్రతి తలుపులు ఈ సమయంలో తెరవబడుతున్నాయి. నిశ్చయంగా మీరు అనేక మంది గొప్ప సాక్ష్యములు చెప్పబోతున్నారు. నా జీవితంలో ఈ తలుపు మూయబడి ఉన్నది, గర్భఫలము అనేటటువంటి ద్వారము మూయబడి ఉన్నది, పిల్లలు లేని స్థితిని అనుభవిస్తూ ఉన్నాం, కానీ దేవుడు అద్భుతము చేశాడు. ఈ చిన్న ప్రార్థన ద్వారా ప్రభు నా గర్భాన్ని తెరిచడని మీరు సాక్ష్యం ఇస్తారు. నమ్మండి. ఇప్పుడే మూయబడిన ప్రతి తలుపులను ప్రభు తెరుస్తున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయన సమస్తమును చేయగలడు. నీ జీవితంలోనే ఈ సమయంలో అద్భుతం చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నా జీవితంలో మూయబడిన ప్రతి తలుపులను తెరవండి ప్రభాని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. లార్డ్ జీసస్, మీకు స్తోత్రములు. నీవు శక్తిమంతుడవు, అద్భుత కార్యములు చేయవాడవు. ఈరోజున వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో మూయబడిన ప్రతి ద్వారములు యేసు క్రీస్తు నామములో తెరవబడును గాక. ఎంతమంది అయితే ప్రభా సంతానం లేక బాధపడుతున్నారో ఇప్పుడే వారి జీవితంలో ద్వారములు తెరవబడాలి. సంతానమునకై సంబంధించిన ప్రతి తలుపులు తెరవబడును గాక. పరలోకపు ద్వారములు తెరవబడాలి. భూలోకంలో కూడా ప్రతి ద్వారములు యేసు నామములో తెరవబడును గాక. వ్యాపారముల విషయం ముందుకు వెళ్తుండగా తలుపులు మూయబడటం, ఉద్యోగం కొరకై ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ తలుపులు మూయబడుతున్నాయి. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి తలుపు మూయబడింది, తెరవబడును గాక. ఆర్థికపరమైన ఆశీర్వాదముల విషయమై, సహాయం విషయమై ద్వారములు తెరవబడును గాక. నిత్యంగా మీ సహాయమును అందించి ప్రభా అద్భుతము జరిగించండి, ఆశీర్వదించమని నిబిడల జీవితంలో ఈ ప్రవచనాత్మకమైన ఈ మాట నెరవేర్పు జరిగించి ప్రతి మూయబడిన తలుపును వారి పరిచర్య విషయమై, దర్శనం విషయమై, పిలుపు విషయమై తలుపులు తెరవబడును గాక. వారి సేవ చేసే స్థలంలోకి నడిపింపబడి ఆశీర్వదింపట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. అరకు వ్యాలీలో ఏప్రిల్ నెల 30వ తారీఖు, మే 1, 2వ తారీఖులలో పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు జరగబోతున్నాయి. 3 days అక్కడే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూస్గా అక్కడ వాక్యం ప్రకటింపబడబోతుంది. అభిషేకం పరిశుద్ధాత్మ చేత ప్రజలు నింపబడబోతున్నారు. బలమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించబోతున్నారు. సో ఆ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, అరకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా తప్పకుండా అరకు వ్యాలీలో జరిగేటటువంటి ఆ మీటింగ్స్లో పాల్గొనండి. మీకు మరిన్ని వివరాలు కావాలి అంటే 9912222487 అనే నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు మేము మెసేజ్ రిప్లై ఇస్తాం. యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ ఉంటుంది, చూడండి. ఆ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళకి మీ వివరాలు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.